హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మరి వరిపిండితో తయారు చేసుకునే చిట్టి ముద్ద వడియాలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇవి చాలా బాగుంటాయండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా వీటిని తయారు చేసుకోవచ్చు. వీటిని పిల్లలకి స్నాక్స్గా కూడా పెట్టొచ్చు అనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మరి ఈ వడియాలని తయారు చేసుకోవడం కోసం ఇలా ఒక గ్లాసు పొడి వరిపిండిని తీసుకొని 2 గ్లాసుల నీళ్ళని చేర్చుకొని లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకొక బౌల్లో 3 గ్లాసుల నీళ్ళని పోసుకొని కాగనివ్వాలి. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి ముక్కలు, చిన్న అల్లం ముక్క, కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకొని డైరెక్ట్గా అయినా సరే వేసుకోవచ్చు, లేదా ఈ విధంగా ఫిల్టర్ చేసైనా సరే వేసుకోవచ్చు అనమాట. నీళ్లు అనేది కాగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని మిక్స్ చేసుకొని మనం మిక్స్ చేసుకున్న వరిపిండిని కూడా వేసుకొని లంప్స్ లేకుండా కంటిన్యూగా మిక్స్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లోని ఈ పిండిని కుక్ చేసుకోవాలి, ఎందుకంటే త్వరగా అడుగంటుతుంది. వాటర్ అనేవి తక్కువగా ఉంటాయి కాబట్టి. అలాగే మీకు ఇష్టమైతే ఫ్లేవర్ కోసం కాస్త వాము, అలాగే కాస్త జీలకర్రను కూడా వేసుకొని పిండి అనేది ఇలాగ చిక్కగా వచ్చే వరకు కూడా లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాలు చల్లారనివ్వాలి. తర్వాత ఈ పిండిని ఇలా చూపిస్తున్న పైపింగ్ బ్యాగ్స్ లేకపోతే ఏదైనా మిల్క్ ప్యాకెట్స్లో అయినా సరే ఫిల్ చేసుకొని ఈజీగా వడియాల్లాగా పెట్టేసుకోవచ్చు, లేకపోతే చేత్తో అయినా సరే పెట్టుకోవచ్చండి. ఇలా ఫిల్ చేసి ఇస్తే పిల్లలు కూడా సరదాగా ఈజీగా పెట్టేస్తారనమాట, మనతో కూడా పని లేకుండా. 2 రోజుల్లోనే ఈ వడియాలు అనేవి చాలా పర్ఫెక్ట్గా ఎండిపోతాయండి. చూస్తున్నారు కదా, మంచి ఎండ ఉంటే 2 రోజుల్లోనే ఇంత పిల్చుగా ఎండిపోతాయి అనమాట. ఈ విధంగా ఎండిపోవాలండి. ఈ వడియాలు కూడా చూడండి ఏ మాత్రం బ్రేక్ కాకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఈ వడియాలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా ఒక ఫ్లేవర్స్ లాగా వస్తున్నాయో. ఈ విధంగా ఈ వడియాలని చక్కగా ఫ్రై చేసుకుని ఎందులోకైనా సరే సర్వ్ చేసుకోవచ్చండి. మరి తప్పకుండా మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.